కూడా ఇలాంటి కార్యక్రమాలకు వస్తే మళ్ళీ నేను కూడా రీఛార్జ్ అయ్యి మళ్ళా ఏం చేయాలో ఆలోచించే శక్తిని సమర్థతని ఇస్తుంది. అలాంటి కార్యక్రమానికి ఈరోజు వచ్చాను. మీ అందరితో కలిసి ఈరోజు ప్రీ క్రిస్మస్ చేసుకోవడం చాలా ఆనందదాయకం. నేను ఈ నెలంతా కూడా మనందరం ఒక విషయం చూస్తే ఓసారి కొన్ని పండుగలు ఒకరోజు చేస్తాం, కానీ డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ నుంచే స్టార్ట్ అయ్యి జనవరి 15 వరకు మళ్ళీ ఒక నెలంతా కూడా పండుగలు చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ క్రిస్మస్ సందర్భంలో మళ్ళీ మనం ఒకసారి చూస్తే అనేకమైన స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలు చేస్తాం. ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఉండాలి, యేసు ప్రభువుని ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి, ఏ విధంగా ఆయన స్ఫూర్తిని సమాజ హితం కోసం ముందు తీసుకుపోవాలో ఆలోచించే సమయం. ఈ సమయంలో నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. వ్యక్తిగతంగా నేను మీకు అండగా ఉంటా. మీ సమస్యలను పరిష్కారం చేసి ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ మేము ఉండి అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చాలా ఇలాంటి ఎప్పుడు కూడా ఇదే విధంగా అందరం ఆనందంగా ఉండాలని యేసు ప్రభువును మరొకసారి ప్రార్థిస్తూ హ్యాపీ క్రిస్మస్.